ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతిభకు సాంకేతికత జోడిస్తే సరికొత్త ఆవిష్కరణలే రూపుదిద్దుతాయి అని నిరూపించారు విజయనగరం జిల్లా చిపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలానికి చెందిన అవంతి సెయింట్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. సో కొత్తగా ఆవిష్కరించిన ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే నాతో వచ్చేసేయండి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సో పర్యావరణం కానీ చెడిపోతే భావితరాలకి భవిష్యత్తు ఏంటో ప్రశ్నార్థకంగా మారుతుంది కదా. సో అలాంటి వాటిలన్నిటి కూడా చెక్ పెడుతూ వినూత్నంగా ఆలోచిస్తూ సౌరశక్తితో నడిచే ఆటోనైతే ఇక్కడ రూపకల్పన చేశారు విద్యార్థులు. సోలార్తో నడిచే ఆటో అంటే ఏంటో కొత్తగా కూడా ఉంది వినడానికి. సో దీని గురించి ఏంటో మాకైతే తెలుసుకోవాలనుంది. ఈ సోలార్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్ టు రెడ్యూస్ పొల్యూషన్ మేడం. నౌడేస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా పొల్యూషన్ అయిపోతుంది. సో కన్వెన్షనల్ వెహికల్స్ వల్ల లాట్ ఆఫ్ పొల్యూషన్ అక్కర్ అవుతుంది. దానివల్ల చాలా టైప్ ఆఫ్ డిసీజెస్ అన్నీ ఫేస్ చేస్తున్నారు మ్యామ్. సో మేము పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ పొల్యూషన్ని తగ్గించడానికి మేము ఈ సోలార్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ని డిజైన్ చేసాం మ్యామ్. ఇది మేము 3 బ్రాంచెస్ కలిపి చేసాం మ్యామ్. ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మ్యామ్. ఇందులో ఈసీఈ రోల్ వచ్చేసి కంట్రోలింగ్ యూనిట్ మ్యామ్. ఈ కంట్రోలింగ్ యూనిట్ ద్వారా ఇందులో చాలా టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసాం మ్యామ్. డీసీ టు డీసీ కన్వర్టర్స్, మాస్ఫెట్స్, ఫ్లాషర్, యాంటీ థ్రెఫ్టింగ్ అలామ్, ఇలా చాలా యూజ్ చేసాం మ్యామ్. మెయిన్ సోలార్ ప్యానెల్ మ్యామ్. అక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ కూడా మేము యూజ్ చేసాం మ్యామ్. ఈ కంట్రోలింగ్ యూనిట్ ద్వారా యూజ్ ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలన్నా, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలన్నా, ఒక లైట్ ఆన్ అవ్వాలన్నా, ఒక సిగ్నల్ ఆన్ అవ్వాలన్నా, ఏం జరగాలన్నా త్రూ ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా జరుగుతుంది మ్యామ్. చాలా మంది అంటే 3 గ్రూప్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో తన ప్రెజెంటేషన్ అయితే తను ఇచ్చేసింది. మిగిలిన బ్రాంచెస్ కూడా మాట్లాడతారు. హాయ్ మ్యామ్. అంటే తన బ్రాంచ్కి సంబంధించి చెప్పింది. సో అంటే మిగిలింది ఇంకేమున్నాయి విశేషాలు దీనికి సంబంధించి? మై నేమ్ ఇస్ జి హేమంత్ ఫ్రమ్ ఏఎస్టీసీ గరివిడి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. మామూలుగా ఈ వెహికల్ తయారు చేసేసరికి ఆమె చెప్పినట్టు 3 బ్రాంచెస్ అనేది ఇన్వాల్వ్ అయ్యాం. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఎవరి రోల్ అనేది వాళ్ళు ప్లే చేస్తాం. మామూలుగా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలంటే ఒక్కొక్కరికి పర్సనల్గా అంటే వాళ్ళు చేసేది చాలా లోపల మ్యాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ వెహికల్కి వచ్చేసరికి వాళ్ళు సర్క్యూట్ కనెక్షన్స్ ఇచ్చారు. మన మెకానికల్ వాళ్ళు వచ్చేసరికి బాడీ తయారు చేశారు, లోపల సిస్టమ్ అనేది తయారు చేశారు. అది ఎలా రొటేట్ అవ్వాలి ఏంటి అనేది డిఫరెన్షియల్ మొత్తం తయారు చేశారు. ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ వచ్చేసరికి మేము సర్క్యూట్స్, లోపల కనెక్షన్స్ అన్నీ చేసాం. ఫస్ట్ మామూలు వెహికల్కి ఈ వెహికల్కి తేడా ఏంటంటే మనం చాలా వెహికల్స్ చూస్తుంటాం, ఆటోస్ అవి చూస్తుంటాం. అవి డీజిల్ మీద రన్ అవుతుంటాయి, పెట్రోల్ మీద రన్ అవుతుంటాయి. ఇప్పుడు మేము ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఈ వెహికల్ మాత్రం ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. దీనికి పవర్ అనేది ఎలా వెళ్తుందంటే మనం మాన్యువల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో 4 బ్యాటరీస్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసి లెడ్ యాసిడ్ సెల్ బ్యాటరీస్ అనేది మేము యూజ్ చేస్తున్నాం. దీనికి పవర్ అనేది మనం మాన్యువల్గా, ఎలక్ట్రికల్గా ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మేము ఒక సోలార్ ప్యానల్ అనేది దీనికి ఫిక్స్ చేస్తాం. సోలార్ ప్యానల్ అనేది పాలీక్రిస్టల్ సోలార్ ప్యానల్ మేము యూజ్ చేసాం. దాని ద్వారా మనం వెహికల్ని రన్నింగ్లో ఆటోమేటిక్గా అదే పవర్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మేము ఇందులో మోటార్ అనేది బిఎల్డిసి మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్ యూజ్ చేసాం. పవర్ బ్యాటరీ నుంచి డైరెక్ట్గా ఇవ్వలేం కాబట్టి కంట్రోలర్ అనేది ఒకటి యూజ్ చేసి ఆ కంట్రోలర్ నుంచి ఆ మోటార్కి ఆ కంట్రోలర్ ఒక ఫేజ్ని 3 ఫేజ్లుగా డివైడ్ చేసి కంట్రోలర్ మోటార్కి ఏమో పవర్ సప్లై ఇచ్చింది. నెక్స్ట్ ఇందులో చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. లైట్స్, తర్వాత సిగ్నల్ లైట్స్, యాంటీ థెఫ్టింగ్ అలారం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం 48 వోల్ట్స్ అనేది మోటార్కి మనం కంట్రోల్ ద్వారా ఇచ్చేసాం. తర్వాత యాక్సెసరీస్కి ఒకేసారి అంత వోల్టేజ్ ఇస్తే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పాడైపోతాయి. దానివల్ల ఈసీ వాళ్ళు డీసీ టు డీసీ కన్వర్టర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేశారు ఇన్బిల్ట్గా. దానికి మేము సప్లై ఇచ్చేసి దాని నుంచి సప్లై తీసుకొని నెక్స్ట్ ఈ యాక్సెసరీస్కి అన్నిటికీ ఇచ్చాం. మామూలుగా మన వెహికల్స్లో సిగ్నల్ లైట్స్ ఏదైనా లేన్ క్రాస్ అయ్యేటప్పుడు సిగ్నల్ ఆన్ చేస్తాం. దానికి లైట్ బ్లింక్ అవుతుంటుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇందులో కూడా అలాగ అవ్వాలి కాబట్టి ఫ్లాషర్ అనే ఒక సర్క్యూట్ ఉంది. ఫ్లాషర్ అనేది మేము
ఇన్‌స్టాల్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ యూస్ చేయొచ్చు మనం? ఇది మనకి మైలేజ్ వచ్చేసరికి 25 కేఎంపీహెచ్ మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ 25 కేఎంపీహెచ్ స్పీడ్ వెళ్తుంది. మైలేజ్ 80 to 100 వెళ్తుంది. మనం అడిషనల్గా ముందుగా చెప్పినట్టు సోలార్ ప్యానల్ అనేది యూజ్ చేసాం. రన్నింగ్లో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సోలార్ యూజ్ చేయడం వల్ల అడిషనల్గా ఒక 20 కిలోమీటర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. 120 కిలోమీటర్స్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్కి మనం ట్రావెల్ చేయాలనుకుంటే అడిషనల్గా బ్యాటరీస్ అనేది మనం క్యారీ చేయాలి. సోలార్ ఎనర్జీ అనేది లైటింగ్ ఉండేటప్పుడు అది సోలార్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇన్ కేస్ రైన్స్ పడవచ్చు. ఒక్కొక్కసారి ఏజెన్సీ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి వినియోగించుకోవడానికి ఆలోచిస్తుంటారు. సో సోలార్ అంటే సన్ రాని రోజు ఉంటుంది, కానీ లైటింగ్ తక్కువ ఉండేటప్పుడు ఎలా ఉంటుంది ఇది? లైటింగ్ తక్కువ ఉండేటప్పుడు కూడా లోపల ఫోటోవాల్టిక్ సెల్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి. దాంట్లో కొంత బ్రైట్నెస్ వచ్చినా లోపల సర్క్యూట్ అనేది తన వరకు తను చేస్తూ ఉంటుంది. అది మనకి పవర్ అనేది ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొంచెం తక్కువ మోతాదులో ఛార్జింగ్ ఎక్కుతుంది అంతే. మామూలుగా అయితే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే ఇంత ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇలాంటిది మనం తయారు చేయాలని ఆలోచన ఫస్ట్ వచ్చింది ఎవరికి? వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది? మన ఆలోచన ఒకరికి చెప్తాం, ఇలా చేద్దాం అనుకుంటున్నా, అరే అది అయ్యే పని కాదు, అరే అదొక తలనొప్పి అంటుంటారు. నెగిటివ్గా మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు అండ్ పాజిటివ్గా అంటే రీబూస్ట్ ఇచ్చేటట్టు, లేదు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేద్దామని. సో ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? మేడం ఐడియా అంటే ఇప్పుడు ఒకరికి వచ్చినట్టు ఐడియా అనేది కాదు. అందరం కలిపి డిస్కస్ చేసాం దీన్ని మేము ఒక విధంగా చేద్దామని. ఇప్పుడు నేను ఒకలా చెప్తాను, వాడు ఒకలా చెప్తాడు. ఇప్పుడు నేను పాజిటివ్గా చెప్పేటప్పుడు ఎంత పాజిటివ్గా మనం ఆలోచించినా దాంట్లో నెగిటివిటీ అనేది మనకు తెలియదు, అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఇలా నేను ఇప్పుడు ఒకటి చెప్పాను, మామూలుగా ఒక ఐడియా చెప్పినంటే ఇప్పుడు ఇందులో మేము లెడ్ యాసిడ్ సెల్ బ్యాటరీస్ అనేది యూజ్ చేసామండి. ఇందులో లిథియం అయన్ బ్యాటరీస్ అని కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అవి యూజ్ చేయడం వల్ల కాస్ట్ అనేవి చాలా ఎక్కువ. అవి తర్వాత ప్యాకేజ్ అనేది చాలా కంజెస్టింగ్గా ఉంటుంది. అవి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, రీబూస్టింగ్ చేయడం కష్టం. ఇప్పుడు నేను ఆ బ్యాటరీస్ యూజ్ చేస్తానని చెప్పానండి. వాళ్ళు ఏమన్నారంటే అది రీయూజ్ కష్టం, ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే దానికి బూస్టింగ్ చేయలేం. అదే ఇప్పుడు మేము వాడినవి అయితే లెడ్ యాసిడ్ బ్యాటరీస్, దానికి మనం డిస్టిల్ వాటర్ వేసుకొని దాన్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే నేను నా ఒక్కడికి వచ్చిన ఐడియా నేనే చేసినట్టయితే నేను ఆ బ్యాటరీస్ పెట్టి చేస్తాను, దానికి ఇంచుమించు 80,000 అవుతుంది. ఇప్పుడు మేము పెట్టిన బ్యాటరీస్ 50,000 4 బ్యాటరీస్. నేను అలానే చేసి వెహికల్ ఎక్కడైనా ఆగిపోతే అట్ ఏ టైం నేను ఇన్వెస్ట్ చేసింది 80,000. ఇప్పుడు ఆ మనీ నాకు లాసే కదండి. ఇప్పుడు మేము అందరం కలిపి డిస్కస్ చేసి చేయడం వల్లే ఒకడికి వచ్చిన ఐడియా అనేది డెవలప్ చేసాం. మేము అందరం కలిపి డెవలప్ చేసాం. ఒకడికి వచ్చింది ఈ ఐడియా అనేది తప్పు, అందరం కలిసి చేసామండి. ఆటోని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా, లేదు పర్చేస్ చేసుకోవాలి, లేదు మీలాంటి స్టూడెంట్స్ ఇంకా మేము కూడా తయారు చేసుకోండి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది? దానికి ఇప్పుడు నియర్లీ మాకైతే 2.5 ఇన్వెస్ట్మెంట్ అంటే చేసాం మేడం. ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఇంచుమించు ఆ రేటే పడుతుంది. కాకపోతే మేము ఇప్పుడే లాంచ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మేము ఇంకా డిస్కస్ చేసాం. ఇప్పుడు మన మెకానికల్ వాళ్ళు లోపల పార్ట్స్ అంతా చేశారు. వాళ్ళు ఫర్దర్గా దాన్ని ఏంటంటే హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇన్బిల్డ్ చేస్తానన్నారు. ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చేసరికి మీకు చెప్పాం ఆల్రెడీ, పాలీక్రిస్టలైన్ సోలార్ ప్యానల్ అనేది యూజ్ చేసాం అనేది. ఆ ప్యానల్ మామూలుగా ఏంటంటే సోలార్ ప్యానల్స్ అనేది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వస్తున్నాయి, నానో టెక్నాలజీ మనం అందరం విన్నాం. ఇప్పుడు సోలార్ ప్యానల్ నానో టెక్నాలజీ అనే సోలార్ ప్యానల్ మనం యూజ్ చేసినట్టయితే స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మనం పెద్ద ప్యానల్ పెట్టినా అదే ఆ ప్యానల్ ద్వారా జనరేట్ అయ్యే ఎనర్జీతోనే మన వెహికల్ అనేది రన్ చేసుకోవచ్చు. అలా మొత్తం అంతా కంప్లీట్గా చేసిన తర్వాత ఒకేసారి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. అండ్ మీరు స్పెషల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి యువర్ ఫ్రెండ్స్, మీరు కాకుండా ఇంకా దీనిలో ప్రోత్సహించిన వాళ్ళు ఎవరున్నారంటే ఎవరి పేరు చెప్తారు? మా ప్రిన్సిపల్ సార్, మా ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్, ఏఓ సార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వాళ్ళందరూ ఇప్పుడు మేము దీనికి అందరం ఇన్వెస్ట్ చేసామండి. మేము చేసిన అమౌంట్ కూడా సరిపోలేదు, వాళ్ళు ఎడిషనల్గా మాకు అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేశారు. అట్లా ప్రోత్సహించే టీచర్స్ అండ్ వాళ్ళ యొక్క లెక్చర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా వీళ్ళకన్నా వీళ్ళ స్టూడెంట్స్ సాధించిన ఈ యొక్క ప్రతిభ గురించి అయితే వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందుగా చెప్పుకోవాలంటే ప్రిన్సిపల్ జై ప్రసాద్ సార్ అయితే ఉన్నారు. సో మాట్లాడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి వాళ్ళకు వచ్చిన ఆలోచన ఒక ఎత్తు అయితే వెనకాతలు ఉండే ప్రోత్సాహం మీరు చేయండి పర్వాలేదు, ఏదైతే అది అయిందని ప్రోత్సహించే వాళ్ళైతే కంపల్సరీగా ఉండాలి. సో అది ప్రోత్సహించిన తర్వాత వచ్చిన రిజల్ట్ని చూసి ఆనందించే వాళ్ళు ఎవరంటే పిల్లల కన్నా ఫస్ట్ తల్లిదండ్రులు అండ్ టీచర్స్ ఫస్ట్ ఆ ప్లేస్లో ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది? Thank you, madam, giving me the opportunity. Actually, always we encourage the innovation in the students.
This is an innovative project and interdisciplinary project. Today, the competition of different engineering products with AI as well as pollution related competition is very high. And here, pollution relatedly, okay, in the Delhi, the pollution is more and different technologies they are following. Okay, the same situation may occur in our area also. To avoid that type of situations, the students are innovatively planned and they designed this solar panel as well as electrical vehicle. And this is the first objective of this project. The second objective of the project is we encourage the students become entrepreneurs. Okay, instead of job seekers, they want to become job providers. That is our next goal also. Okay, in connection with this, with the association with the DIC, District Industrial Corporation also, we conducted some programs how to become entrepreneurs, how to establish startups and everything we encourage in this college. Students are taking positively whatever be the encourage we are giving, they are taking very positively and they work beyond the working hours also, and they search each and every component it is available surroundings and they are preparing this auto. I feel very proud about all my students and encouragement given by the Suman TV also. And another thing, ఒకటి ఇన్నోవేటివ్గా ఆలోచించడం ఒక ఎత్తు అయితే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సో ఏదో ఒకటి మనం ఆవిష్కరిస్తున్నాం, అది వాడుకలోకి వస్తుంది, తర్వాత దానివల్ల వచ్చే పొల్యూషన్ కావచ్చు, తర్వాత అనుకుంటాం అయ్యో ఇది ముందు అలా డిజైన్ చేసింది, కానీ అలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే విద్యార్థులంతా కూడా అంటే భావితరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఫ్రీగా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి అనే ఆలోచనతోటి చాలా చక్కటి ఆలోచన వచ్చిందని చెప్పుకోవచ్చా? Thank you, ma'am. Actually, this is called a sustainable development. Okay, by thinking the whatever be the needs of future generation, we are preparing all these things. That is the reason petroleum products కానీ అదర్ డీజిల్ కానీ ఇవన్నీ కూడా కన్జర్వేషన్ తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఆ ప్రొడక్ట్స్ని అదర్ పర్పస్లో ఎక్కువ కాలం వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదొక అడ్వాంటేజ్. అలాగే ఈ సోలార్ ఉండబట్టి మా కాలేజీ ప్రెమిసెస్లో మేము వాడేటప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ అగైన్ ఛార్జింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మాకు కాలేజ్ ప్రెమిసెస్లో వాడుతున్నాం కాబట్టి ఎండలో మేము అలా ఉంచేస్తే చాలు. Okay, so that the recharging and everything it will be done. Suppose if the utilization rate is more, then we go for the conventional charging also. But students are doing further research also. Okay, we want to modify the solar panel with nanotechnology also. Okay, then again another innovation we can found. This project designed by the total all branch related students, that is EEE students, electrical department, electronics department and mechanical students. So the total project will be implemented with the internal components with related to department wise. Okay, the EEE components are solar panel, battery system, BLDC, brushless DC motor and battery system. Okay, in solar panel design will be developed in future advances. Regular diesel or petrol use చేసుకుంటూ 100 kilometers ki we are charging 500 rupees for the vehicle, but by using solar vehicle the consumption ante rate consumption will be reduced by 100 rupees only. We can travel for 100 kilometers by using this project. Ante we can reduce 400 rupees for 1 month. For 1 year the total invention of the project will be reduced very very low. సబ్జెక్ట్ వింటారు, ఎగ్జామ్స్లో ప్రజెంటేషన్ ఇస్తారు, కానీ అలా కాకుండా ఒక పరికరాన్ని తయారు చేసి చూపించారు. ఎలా అనిపిస్తుంది? సో దీని కృషి ఎలా ఉంది? They studied well and they have taken the different components they have used. Here they have considered a load gear system which increases the torque, and they also used a differential system to balance the vehicle whenever there is a turning position, and they also used shock absorbers, telescopic shock absorbers, which reduces the vibrations produced by the vehicle, and they also designed very useful one which reduces the emissions also. They use solar panel. ఇంతవరకు దీని మీద ఇన్వెస్ట్ చేశారు, మీ కృషిని, ఇన్వెస్ట్ అంటే అమౌంట్ కాదు, మీ కృషిని. సో మీ వర్డ్స్లో. ఇనీషియల్గా మేము అంత బడ్జెట్ పెట్టే ఇది లేదు, ప్లస్ ఏంటంటే ఓకే చేసేద్దాం అనుకుంటే ఏదో చేసే ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ అయిన అవుట్పుట్ రాదు. ప్రిన్సిపల్ సార్ కనెక్ట్ అయితే ప్రిన్సిపల్ సార్ అనేది అవంతి శ్రీనివాస్ గారికి చెప్పారు, సార్కి చెప్పారు. ఆ సార్ ఏమో ఓకే ఇన్నోవేటివ్గా చేస్తున్నారు కదా, దానికి మనం సపోర్ట్ ఇద్దాం అని చెప్పారు. ప్రిన్సిపల్ సార్తో పాటు మిగిలిన స్టాఫ్ మెంబర్స్ ఏవో సార్ అంతా ఫైనాన్షియల్గా అండ్ కొన్ని ఐడియాస్ ఓకే ఇలా చేస్తున్నారు, దానికన్నా బెటర్గా ఇలా చేయండి, ఇలా మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి చాలా కొద్దిగా మంచి ఐడియాస్ ఇచ్చి
ఓకే ఇలా అవుట్పుట్ ఇచ్చారు. కాకపోతే దీంతోనే ఇలానే కాదు, ఇంకా అప్డేటెడ్గా చేయాలంటూ దీనికి నార్మల్గా సోలార్ అనేది నార్మల్ టైంలోని సోలార్ ఇది ఉంటుంది, ఎండ టైంలో, మాన్సూన్స్ టైంలోని, వింటర్ టైంలోని సోలార్ అనేది ఉంటుంది. దానికంటే అప్డేటెడ్ వెర్షన్ కిందగా మేము అనేది టర్బైన్స్, ఎయిర్ టర్బైన్స్కి వాడేసి, సో దాని ద్వారా పవర్ కన్జ్యూమ్ చేసి దాని ద్వారా ఛార్జ్ ఎక్కడానికి ట్రై చేస్తాం అనుకో. దీంట్లోనే మేము మెయిన్గా మెకానికల్ నుంచి పార్ట్ వచ్చేసరికి లోడ్ గేర్ సిస్టమ్ వాడాం. ఇప్పుడు నార్మల్ ఆటోస్కి, ఎలక్ట్రికల్ ఆటోస్కి ఉన్నాయి ఓకే, కాకపోతే ఏంటంటే లోడ్ గేర్ వాడడం వల్ల అప్సెక్కినప్పుడు, లోడ్ ద్వారా అప్సెక్కినప్పుడు ఆ లోడ్ గేర్ ఇచ్చేసినప్పుడు టార్క్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయ్యి అది స్పీడ్గా వెళ్ళడానికి ఇదవుతుంది. అలానే హ్యాండ్ బ్రేక్ వాడాం. నార్మల్ టైంలో ఎలక్ట్రికల్ ఆటోకి వీటికి నార్మల్గా ఏంటంటే హ్యాండ్ బ్రేక్స్ వాడడం వల్ల నార్మల్ పవర్ ఆన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇదైపోకుండా హ్యాండ్ బ్రేక్స్ వాడడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు గట్టా ఇచ్చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్స్ ఇచ్చేసి ఆన్ చేసి ఉండడం వల్ల అది ఆటో మూవ్ అవ్వదు. అలానే మేము ఫ్రంట్కి వచ్చేసరికి సస్పెన్షన్ సిస్టమ్ వాడాం ఫ్రంట్ వీల్కి. అండ్ నెక్స్ట్ బ్యాక్న డిఫరెన్షియల్ యాడ్ చేసాం. నార్మల్ ఆటోస్కి బ్యాక్న డిఫరెన్షియల్ ఉండదు, కోన్ టైప్లో షేప్లోనే యాక్సిల్ ఉంటుంది. సో డిఫరెన్షియల్ యాడ్ చేయడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటో లోడ్స్ విస్టాండ్ అయ్యి కొద్దిగా టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ముందుకెళ్ళడానికి అవుతుంది. అలానే బ్రేక్స్ కూడా మేము మెకానికల్ బ్రేక్స్ వాడాం. ఎందుకంటే టోటల్గా ఇందులోని 3 బ్రాంచెస్ కూడా ఓన్ ప్రొడక్ట్స్ ద్వారా, అంటే ఓకే వాళ్ళ బ్రాంచ్, ఈచ్ బ్రాంచ్ నుంచి ఇది మంది మేము చేద్దాం, ఇలా అన్నీ కలిపి చేసిన ప్రాజెక్ట్ ఇది. సో మెకానికల్ బ్రేక్స్ వాడడం, దానికి అప్డేటెడ్ వెర్షన్ కింద హైడ్రాలిక్ బ్రేక్స్ వాడి దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉంది కదా అని ఆలోచన అయితే ఔరా అనిపించింది కదా. సో మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సోలార్ ప్యానెల్తో నడిచే ఆటో గురించి. సో పరిస్థితి అయితే కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.